ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 4వ అధ్యాయము. విదురుడు ఉద్ధవుని వీడ్కొని మైత్రేయ మహర్షి కడకు వెళ్ళుట. ఉద్ధవుడు వచించెను. స్నానదానాదుల అనంతరము యాదవులు బ్రాహ్మణుల అనుజ్ఞను కైకొని సుష్ఠుగా భుజించిరి. పిదప మధురాపానము చేసిరి. దాని ప్రభావమున వారు మత్తులో మునిగి యుక్తాయుక్త విచక్షణను కోల్పోయిరి. హృదయ విదారకముగా పరస్పరము దుర్భాషలాడుకొనిరి. మద్యపాన ప్రభావముచే వారి బుద్ధులు భ్రష్టములాయెను. విదురుకర్రలు పరస్పరము వరసికొనగా అగ్ని పుట్టినట్లుగా సూర్యాస్తమయమగునప్పటికిని వేడెక్కి వారు ముష్టియుద్ధమునకు దిగిరి. అంతట కృష్ణ భగవానుడు తన మాయ యొక్క విచిత్రమైన పరాకాష్ఠగతిని జూచి సరస్వతీ నదీ జలములతో ఆచమించి ఒక వృక్షఛాయలో అనగా రావి చెట్టు నీడలో ఆసీనుడయ్యెను. విదురా, శరణాగతుల ఆర్తులను తొలగించునట్టి శ్రీకృష్ణ పరమాత్మ తనకు యాదవ వంశమును నశింపజేయు సంకల్పము కలిగినంతనే నాతో అనగా ఉద్ధవునితో బదరికాశ్రమమునకు వెళ్ళుము అని చెప్పియుండెను. అంతఃశత్రువులను జయించిన విదురా, శ్రీకృష్ణుని అభిప్రాయమును నేను ఎరిగి ఉన్నప్పటికీ ఆ స్వామి వియోగమునకు తట్టుకొనలేక ఆయన వెంట ప్రభాస తీర్థమునకు వెళ్ళి తిని. విదురా, నేను నాకు ఇష్టదైవమైన శ్రీనివాసుని మనస్సునందే ధ్యానించుచు ఆ స్వామి సరస్వతీ నదీ తీరమునందు ఒంటరిగా కూర్చొనియుండగా చూచి తిని. సకల ప్రాణులకును ఆశ్రయమైన అనగా నివాసస్థానమైన ఆ ప్రభువు అప్పుడు ప్రత్యేకమైన నివాసస్థానము లేకుండా అచట తాను ఒక్కడేయుండెను. ఆ స్వామి స్వచ్ఛమైన శ్యామవర్ణముతో విరాజిల్లుచుండెను. రజోగుణ స్పర్శ లేక గుణాతీతుడై ప్రశాంతముగా నుండెను. ఆ ప్రభువు నేత్రములు పద్మవర్ణమును కలిగియుండెను. ఆ పీతాంబరధారి చతుర్భుజుడై విలసిల్లుచుండుటను బట్టి దూరమున నుండియే ఆయనను శ్రీకృష్ణ పరమాత్మునిగా గుర్తించి తిని. ఆ పురుషోత్తముడు తన ఎడమ తొడపై దక్షిణ పాద పద్మమును నిలిపి ఒక లేతనైన రావి మొక్కకడ తన వీపును ఆనించి కూర్చొనియుండెను. ఆ పరమ పురుషుడు అన్నపానాదులను విడిచిపెట్టి ఉన్నను పుష్టిగా ఆనంద పరిపూర్ణుడై ఉండెను. ఆ సమయమున భాగవత శిరోమణియు వ్యాసునకు అత్యంత ఆత్మీయుడు స్నేహితుడు అయిన మైత్రేయ మహర్షి లోక సంచారమునర్చుచు తీర్థక్షేత్రములను సేవించుచు అప్రయత్నముగా అచటికి విచ్చేసెను. మైత్రేయ మహర్షి శ్రీకృష్ణునకు పరమ భక్తుడు. అప్రయత్నముగా తనకు భగవద్దర్శనము ప్రాప్తించినందులకు సంతోషముతో ఎంతయో పొంగిపోయెను. భక్తి ఆవేశముతో అతడు వినమ్రగాత్రుడై ఉండెను. ఆ మహాముని వినుచుండగా అనగా ఆయన సమక్షమున శ్రీకృష్ణుడు ప్రేమానురాగయుక్తమైన దరహాసపూర్వకమైన చూపులతో నన్ను ఆనందింపజేయుచూ ఇట్లు పలికెను. ఆ స్వామి చూపిన ప్రేమానురాగములకు నా పడలికలు అన్నీయూ తొలగిపోయెను. శ్రీ భగవానుడు నుడివెను. ఉద్ధవా, నీవు పూర్వజన్మయందు అష్టవసువులలో ఒకడవు. పూర్వము విశ్వమును సృజించు సమయమున ప్రజాపతుల వసువుల యజ్ఞమునందు నన్ను పొందగోరి నీవు నా ఆరాధన సలిపితివి. నీ మనస్సులోని అభిలాషను నేను ఎరుగుదును కనుక ఇతరులకు పొందశక్యముగాని ఆ కోరికను తీర్చెదను. అందుకు తగిన తత్వజ్ఞానమును అనుగ్రహించెదను. అది నా ఎడ పరాంగుముఖులైన వారికి అనగా నా చరణములను ఆరాధింపని వారికి దుర్లభము. సాధుపురుషుడవైన ఉద్ధవా, నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవు అయినందున ఇది నీకు చివరి జన్మ. నీకు ఇంక పునర్జన్మ లేదు. నేను ఈ మర్త్యలోకమును వీడి పరంధామమునకు వెళ్ళుచున్నాను. నీ అనన్య భక్తి కారణముననే దుర్లభమైన నా చతుర్భుజ రూప దర్శన భాగ్యము అదృష్టవశమున నీకు అబ్బినది. పూర్వము పద్మకల్పమునందు సృష్టి ప్రారంభ సమయమున నా నాభికమలమునందు ఉపవిష్ఠుడైన బ్రహ్మకు నా మహిమలను ప్రకాశింపజేయు జ్ఞానమును ఉపదేశించి తిని. దానిని వివేకవంతులు భాగవతము అని పేర్కొనిరి. దానినే ఇప్పుడు నీకు తెలుపుచున్నాను. ఉద్ధవుడు విదురునితో ఇట్లు పలికెను. విదురా, ఆ పరమపురుషుని కృప నాపై అనుక్షణము ప్రసరించుచునేయుండును. ఆ స్వామి సాదరముగా అట్లు పలుకగా
భక్తి పారవస్యమున నా తనువు పులకించెను, కంఠము రుద్ధమాయెను, నేత్రముల నుండి అశ్రువులు స్రవింపసాగెను. అప్పుడు నేను ప్రాంజలినై ఇట్లు నుడివితిని, ప్రభూ, నీ చరణకమలములను సేవించుచుండునట్టి పురుషులకు ఈ ప్రపంచమునందు చతుర్విధ పురుషార్థములలో దుర్లభమైనది ఏదియునూ లేదు. అనగా పురుషార్థములు అన్నియును సిద్ధించును. అయినను నేను వాటిలో దేనిని కోరుకునుటలేదు. కేవలము నాకు నీ పాదార విందములను సేవించుటయందు నిరతియుండుట చాలును. స్వామి, నీకు ఎట్టి ఆసక్తి లేదు. నీవు అకర్తవు, కాని నీవు కర్మలను ఆచరింతువు. జన్మరహితుడవైనను జన్మలను అనగా అవతారములను ఎత్తుచుందువు. కాలరూపుడవైనను జలదుర్గమును అనగా ద్వారకను ఆశ్రయించితివి. కాలయవనుడు మొదలగు శత్రువులకు భయపడి పలాయనము చిత్తగించితివి. స్వాత్మారాముడవైనను 16,000 మంది స్త్రీలతో గృహస్థాశ్రమమును నెరపితివి. ఈ నీ విచిత్ర లీలలను జూచి విద్వాంసుల బుద్ధులు సైతము మోహపరవశమగుచున్నవి. దేవా, నీ స్వరూప జ్ఞానము మనోవాక్కులకు అతీతమైనది, అపరిచ్ఛిన్నమైనది, దేశకాలాతీతమైనది. ప్రభూ, నీవు సర్వదా సావధానుడవై ఉండువాడవు. అయినను అప్పుడప్పుడు నన్ను పిలిచి ఏమీ తెలియని సామాన్య మానవుని వలె నాతో మంత్రాలోచన చేయుచుంటివి, అనగా సలహాలను తీసుకొనుచుంటివి. ఈ నీ లీలలు నన్ను మోహములో ముంచి భ్రమపెట్టుచున్నవి. సర్వలోక పూజ్యుడవైన స్వామి, నీ నిజస్వరూపమును ప్రకటించునట్టి శ్రేష్టమైన సమగ్రమైన జ్ఞానము పూర్వము నీవు బ్రహ్మదేవునకు ఉపదేశించితివి. నేను దానిని గ్రహించుటకు అర్హుడనైనచో దయతో నాకు తెలుపుము. అట్టి జ్ఞాన ప్రభావమున నేను దుఃఖమయమైన ఈ సంసార సాగరమును సులభముగా దాటగలను. విదురా, నేను నా మనస్సులోని అభిప్రాయమును ఈ విధముగా నివేదింపగనే పరమ పురుషుడు అరవిందాక్షుడు అయిన శ్రీకృష్ణుడు తన స్వరూపస్థితిని ప్రకటించేడి భాగవతమును నాకు ఉపదేశించెను. ఈ విధముగా పూజ్యపాదుడు జగద్గురువు అయిన శ్రీకృష్ణ ప్రభువు నుండి ఆత్మతత్వబోధకమైన భాగవత ధర్మములను వింటిని. పిమ్మట ఆ స్వామి పాదపద్మములకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కారములను ఆచరించి ఇక్కడికి వచ్చి తిని. ఇప్పుడు నేను ఆ పురుషోత్తముని ఎడబాటును భరింపలేక వ్యాకుల చిత్తుడనైతిని. విదురా, నాకు ఆ సర్వేశ్వరుని యొక్క దర్శన భాగ్యము కలిగినప్పుడు నేను ఎంతయో పొంగిపోయి తిని. కాని నేను ప్రస్తుతము ఆ ఎడబాటునకు తట్టుకొనలేకయున్నాను. ఆ స్వామి ఆదేశానుసారము ఇప్పుడు నేను ఆ ప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన బదరికాశ్రమమునకు వెళ్ళెదను. ఆ పవిత్ర ప్రదేశమునందు సర్వజ్ఞుడైన శ్రీహరి నరనారాయణుల రూపములలో లోక కళ్యాణార్థమై దీర్ఘకాలికమగు కఠినమైన తపస్సును ఆచరించుచున్నాడు. శ్రీశుకుడు వచించెను. విదురుడు ఉద్ధవుని నుండి దుస్సహమైన బంధుమిత్రుల మరణవార్తను విని మిగుల శోకించెను. కాని అతడు తత్వజ్ఞానము వలన ఆ దుఃఖము నుండి బయటపడెను. శ్రీకృష్ణుని పరివారములో ముఖ్యుడు భాగవతోత్తముడు అగు ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ళుటకై సిద్ధపడుచుండగా గురుశ్రేష్ఠుడైన విదురుడు శ్రద్ధాపూర్వకముగా ఆయనతో ఇట్లనెను. విదురుడు ఇట్లు పలికెను. ఉద్ధవా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు నీకు ఉపదేశించిన ఉత్కృష్టమగు తన స్వరూప రహస్య జ్ఞానమును నాకు అనుగ్రహింపుము. ఏలయన విష్ణు భక్తులు అనగా భాగవతోత్తములు ఎల్లప్పుడూ తమ భక్తులకు హితమును చేకూర్చుటకై సంచరించుచుందురు కదా. ఉద్ధవుడు పలికెను. విదురా, ఆ తత్వజ్ఞానము కొరకు నీవు మైత్రేయ మహర్షిని సేవింపుము. ఈ మానవలోకమును వీడు సమయమున శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నిన్ను గుర్తు చేసెను. తదుపరి నా సమక్షముననే మైత్రేయునితో స్వయముగా నీకు తత్వజ్ఞానమును బోధించుమని అతనిని ఆదేశించెను. శ్రీశుకుడు వచించెను. ఉద్ధవుడు విదురునితో విశ్వమూర్తియగు శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణరూప కథనమనిడి అమృతపానము చేయుటచే శ్రీకృష్ణుని వియోగము వలన కలిగిన మనస్తాపము నుండి విముక్తుడయ్యను. అంతటా ప్రశాంత చిత్తుడైన ఉద్ధవునకు యమునా నదీ తీరమునందు ఆ రాత్రి అంతయును క్షణకాలము వలె గడిచిపోయెను. ప్రాతకాలమున అతడు అచటి నుండి బయలుదేరి వెళ్ళెను. పరీక్షిన్ మహారాజు అడిగెను. సుఖమహర్షి, వృష్ణి, భోజా వంశములకు చెందిన అతిరథులు, సేనాపతులు అందరును మరణించిరి. అంతేగాక
సర్వలోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు అనగా శ్రీహరి కూడా తన అవతారమును చాలించెను. కాని వారిలో ప్రముఖుడైన ఉద్ధవుడు ఎట్లు మిగిలిపోయెను. శ్రీశుకుడు పలికెను, మహారాజా, సత్యసంకల్పుడు కాలపురుషుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ శాపమిషతో తన ఇచ్ఛానుసారము యదువంశమును పూర్తిగా నశింపజేసెను. పరంధామమును చేరుటకై తన లీలను ఉపసంహరింపజేయు సమయమున ఆ ప్రభువు ఇట్లు ఆలోచించెను, నేను ఈ లోకమును విడిచి పరంధామమునకు చేరిన పిమ్మట అనగా నన్ను బోధించెడు భాగవత జ్ఞాన విషయమును ఇతరులకు అందించుటకు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడగు ఉద్ధవుడే నిశ్చయముగా అర్హుడు. ఈ విషయమున ఉద్ధవుడు నాకంటే అణుమాత్రము అనగా ఏమాత్రము తీసిపోడు. ఏలయన అతడు జితేంద్రియుడు, విషయాకర్షణలకు ఏమాత్రము తొణకడు. కనుక మద్విషయ జ్ఞానమును ఈ మర్త్యలోకమునకు బోధించుచు కొంతకాలము వరకు అతడు ఇచటనే ఉండుగాక. వేదములకు మూల కారణము జగద్గురుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు ఆదేశించిన పిమ్మట ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరి సమాధియోగము ద్వారా శ్రీహరిని ఆరాధింపసాగెను. కురుశ్రేష్ఠుడవైన పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ తన లీలలను ఈ లోకమున ప్రదర్శించుటకై అవతరించి ప్రశంసనీయమైన కర్మలను నెరపెనని విదురుడు ఉద్ధవుని ద్వారా వినెను. అట్లే ఆ పరమపురుషుడు ఈ లోకము నుండి అద్భుతముగా అంతర్ధానమయ్యెను. అట్లు ఆ స్వామి అంతర్హితుడగుట జ్ఞానులకు ధైర్యావహమయ్యెను. పశుతుల్యులైన అజ్ఞానులకు అట్లు దేహత్యాగమునర్చుట మిగుల దుష్కరము. భాగవతోత్తముడైన ఉద్ధవుడు వెళ్ళిపోయిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు పరంధామమును చేరుటకు ముందుగా తనను స్మరించెనని అతని ద్వారా తెలుసుకొనిన విదురుడు తనపై శ్రీకృష్ణునకు గల వాత్సల్యమునకు పరమానందభరితుడై ఆ భగవంతుని ధ్యానించుచూ ఆయన వ్యాజమైన ప్రేమను తలంచుకొనుచు అత్యంత ప్రేమవిహ్వలుడై వెక్కి వెక్కి ఏడ్చెను. అనంతరము భాగవత శిరోమణి అయిన విదురుడు యమునా తీర ప్రదేశము నుండి కొన్ని దినములకు గంగా తీరమునందు మైత్రేయ మహర్షి ఉన్న చోటునకు చేరుకొనెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 4వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.